విజయం సంతోషానికి కారణం కాదు, సంతోషమే నీ విజయానికి మలుపు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చదువుకుందాం రండి. ఈరోజు బాపు రమణల కమనీయమైన బుడుగు అనే పుస్తకం గురించి చదువుకుందాం. ఈ పుస్తకాన్ని ముల్లపూడి వెంకటరమణ గారు ఎంత హాస్యాస్పదంగా రాశారో అంతే హాస్యాస్పదంగా బొమ్మలు గీసి నవ్విస్తారు బాపు గారు. ఈ పుస్తకం చదువుతున్నంతసేపు మీ ముఖం చిరునవ్వు చిందిస్తూ ఉంటుంది. బుడుగు అనే 7 ఏళ్ల కుర్రవాడు తన కోణంలో ప్రపంచాన్ని చూస్తే ఎలా ఉంటుంది అన్నదే ఈ బుడుగు అనే పుస్తకం యొక్క థీమ్. బుడుగు చమత్కారమైన హాస్యం, బుడుగు చేష్టలు, తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గురించి అతను చేసే హాస్యాస్పదమైన పరిశీలన చూసి మనం తరచూ నవ్వుకుంటూ ఉంటాం. కల్పిత పాత్ర అయినప్పటికీ బుడుగు తరచుగా సార్వత్రిక అనుభవాలను మరియు పాఠకులకు సంబంధించిన భావోద్వేగాలను కలిగి ఉంటుంది. అలాగే మన మధ్యతరగతి కుటుంబాల జీవితాలను కూడా ప్రతిబింబిస్తుంది. పాఠకులు బుడుగు యొక్క సాహసాలలో వారి స్వంత జీవితాల ప్రతిబింబాలను చూస్తారు. అలాగే బుడుగు యొక్క అమాయకత్వం, జీవితంపై చిన్నపిల్లల దృక్పథం ఉత్తేజం మరియు మనోహరంగా ఉంటుంది. బుడుగు అమాయకత్వం ఎలా ఉంటుందంటే అవమానానికి అనుమానానికి డిఫరెన్స్ తెలియని అంతగా ఉంటుంది. తెలుగు పాఠకులకు తెలుగు సంస్కృతి భాషా సారాంశాన్ని చాటి చెప్పే క్లాసిక్ రచనగా బుడుగు సాహిత్యంలో ప్రత్యేక స్థానాన్ని పొందింది. సో మన బిజీ లైఫ్లో ఒత్తిళ్ల నుండి ఉపశమనాన్ని అందిస్తుంది ఈ పుస్తకం. అలాగే పాఠకులకు నిజమైన నవ్వుని, వినోద క్షణాలని అందిస్తుంది. ఫైనల్గా బుడుగు కొంటె చేష్టలు, చమత్కారమైన పరిశీలనలు, హాస్యాస్పదమైన కౌంటర్లు మనల్ని ఎంతగానో అలరిస్తాయి. ఆనందంతో మన హృదయం తేలికవుతుంది. సో ఈ పుస్తకం స్వచ్ఛమైన ఆనందానికి మూలం. సో మీరు కూడా ఈ పుస్తకాన్ని చదివి మీ ముఖంలో చిరునవ్వుని నింపుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. అనగనగా ఒక ఊళ్ళో మా ఇల్లుండేది.